హలో అండి, నమస్తే అందరికీ. పద్యాలు మనం రాసుకుంటూ ఉన్నాం కదా, భలే భలే పద్యాలు రాసుకుంటున్నాము. భలే అర్థాలు గల పద్యాలు, మన జీవిత సత్యాలు అవన్నీ కూడా మనకు పద్యాల్లో కనిపిస్తున్నాయి. అర్రర్రర్రే ఎప్పుడో చదువుకున్నాం కదా, మళ్ళీ గుర్తొస్తున్నాయి కదా మనకి అని ఒక రకమైన చిన్న చిరునవ్వు మీ అందరి ముఖాల్లో వస్తుందని నేను ఆశిస్తూ ఈరోజు పద్యానికి వెళ్ళిపోదాం. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. అదే పద్యం మనం రాసుకుని దాని భావం ఏంటో కూడా చూసేద్దాం. భావము. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన, బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని. గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా, దీని భావం కూడా మనకు అర్థమైపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఏమని ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము అర్థమైనా కూడా మనం రాసుకోవాలి కదా. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ కష్టం కనుక రాసేసుకుందాం. ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా పాలను చేపదో, ఎండిపోయిన ఆవు పాలు ఇవ్వమంటే ఏ విధంగా పాలను చేపదో అంటే పాలనివ్వదో
అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము పనిచేసినను ఆ సేవ నిరర్ధకము. అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము పనిచేసినను ఆ సేవ నిరర్ధకము. ఎవరైనా ఏం కోరుకుంటారు? మనం ఒక గొప్ప పని చేసినప్పుడు అది 10 మందికి గుర్తించాలని కోరుకుంటారు, అంతే కదా. కాకపోతే మన ఆఫీస్లో ఏదైనా మంచి ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు ఆ టీఎల్ ఎవరైతే ఉన్నారో, మేనేజర్ ఎవరైతే ఉన్నారో దానిని గుర్తిస్తే బాగుండు, బాగా చేసావని ఒక్క మాట మనకి చెప్తే బాగుండు, లేదా అప్రిషియేట్ చేసి ప్రమోషన్ ఇస్తే బాగుండు, ఇంకో ప్రాజెక్ట్ మనకి కొత్తది పెద్ద ప్రాజెక్టు వస్తే బాగుండు అని ఎవరైనా ఆశపడతారు కదా. అలా ఆశపడినప్పుడు రాత్రింబవళ్ళు కూర్చుని నిద్రాహారాలు మానుకుని అర్ధరాత్రి దాకా ఆ ప్రాజెక్టు కోసం కష్టపడి చేసి ఆ ప్రాజెక్టుని వాళ్ళకి అందించిన తర్వాత వాళ్ళు ఇట్స్ ఓకే అంటే ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది ఎవరికైనా. చూసావా, ఇంత మనం శ్రమపడి మనం ఇంత కష్టపడి ప్రాజెక్ట్ని చేసాము, కానీ కనీసం మినిమం గుర్తింపు కూడా లేదు అని బాధ ఎవరికైనా ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఆ కంపెనీ మనకి అవసరం లేదు, ఇంకో కంపెనీ చూసుకుందామని చెప్పి వేరే వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఎంత చేసినా కూడా ఆ సేవ నిరర్ధకము, అంటే ఉపయోగం లేదు. ఎంత చేసినా ఉపయోగం లేదు, గుర్తింపు లేదు అన్నప్పుడు మనం ఎంత కష్టపడి ఏం లాభం? మన కష్టానికి గుర్తింపు వచ్చినప్పుడే కదా మనకి సాటిస్ఫాక్షను. అలాంటిది లేని చోట మనం ఎందుకు కష్టపడాలి, ఎందుకు చేయాలి? ఎదుటి వాళ్ళ చేత మనం ఎందుకు మాటలు అనిపించుకోవాలి? కాబట్టి వేమన గారు ఏమంటున్నారంటే, ఎరుక లేని దొరని ఎన్నాళ్ళు కొలచిన గుర్తింపు లేదు, ఏం చేసినా సరే సాటిస్ఫాక్షన్ లేదు, ఎంత పని చాలా పని చేయించేసుకుంటారు కానీ దేనికి కూడా ఒక అప్రిసియేషన్ లేదు. అలాంటప్పుడు ఎన్నాళ్ళు వాళ్ళ దగ్గర పని చేసినా, ఎన్నాళ్ళు కొలచినా, ఎంత చేసినా కూడా బ్రతుకలేదు, వట్టి భ్రాంతి. కానీ మనం ఇంకా వాళ్ళు ఏదో మనల్ని మెచ్చుకుంటారు, ఇంకా మనకి ఏదో ప్రమోషన్ ఇస్తారు, ఇంకా ఏదో శాలరీ పెంచుతారని మనం ఆలోచించుకోవడం వేస్ట్. ఓన్లీ అది భ్రాంతి, భ్రమ, మన ఊహ తప్ప అది జరగదు. కానీ గొడ్డుటావు పాలు కోరితే చేపునా ఎలాంటి దాంతో పోల్చాడంటే, గొడ్డుటావు ఒక గొడ్డుపోతు ఆవు దగ్గరికి వెళ్ళి పాలివు అంటే ఇస్తుందా? లేదు, ఎక్కడి నుంచి ఇస్తుంది? ఇవ్వదు కదా. గొడ్డుటావు దగ్గరికి వెళ్ళి పాలు చేపితే ఏ విధంగా పాలు ఇవ్వదో, గుర్తింపు లేని యజమాని దగ్గర మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా ఉపయోగం ఉండదు అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్పిన పద్యం ఇది. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా పాలను చేపదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము పనిచేసినను నిరర్ధకము. హలో అండి, నమస్తే అందరికీ.
పద్యాలు మనం రాసుకుంటూ ఉన్నాం కదా, భలే భలే పద్యాలు రాసుకుంటున్నాము. భలే అర్థాలు గల పద్యాలు, మన జీవిత సత్యాలు అవన్నీ కూడా మనకు పద్యాల్లో కనిపిస్తున్నాయి. అర్రర్రర్రే ఎప్పుడో చదువుకున్నాం కదా, మళ్ళీ గుర్తొస్తున్నాయి కదా మనకి అని ఒక రకమైన చిన్న చిరునవ్వు మీ అందరి ముఖాల్లో వస్తుందని నేను ఆశిస్తూ ఈరోజు పద్యానికి వెళ్ళిపోదాం. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. అదే పద్యం మనం రాసుకుని దాని భావం ఏంటో కూడా చూసేద్దాం. భావము. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన, బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని. గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా, దీని భావం కూడా మనకు అర్థమైపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఏమని ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము అర్థమైనా కూడా మనం రాసుకోవాలి కదా. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ కష్టం కనుక రాసేసుకుందాం. ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా పాలను చేపదో, ఎండిపోయిన ఆవు పాలు ఇవ్వమంటే ఏ విధంగా పాలను చేపదో అంటే పాలనివ్వదో
అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము పనిచేసినను ఆ సేవ నిరర్థకము. అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము పనిచేసినను ఆ సేవ నిరర్థకము. ఎవరైనా ఏం కోరుకుంటారు? మనం ఒక గొప్ప పని చేసినప్పుడు అది 10 మందికి గుర్తించాలని కోరుకుంటారు, అంతే కదా. కాకపోతే మన ఆఫీస్లో ఏదైనా మంచి ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు ఆ టీఎల్ ఎవరైతే ఉన్నారో, మేనేజర్ ఎవరైతే ఉన్నారో దానిని గుర్తిస్తే బాగుండు, బాగా చేసావని ఒక్క మాట మనకి చెప్తే బాగుండు, లేదా అప్రిషియేట్ చేసి ప్రమోషన్ ఇస్తే బాగుండు, ఇంకో ప్రాజెక్ట్ మనకి కొత్తది పెద్ద ప్రాజెక్టు వస్తే బాగుండు అని ఎవరైనా ఆశపడతారు కదా. అలా ఆశపడినప్పుడు రాత్రింబవళ్ళు కూర్చుని నిద్రాహారాలు మానుకుని అర్ధరాత్రి దాకా ఆ ప్రాజెక్టు కోసం కష్టపడి చేసి ఆ ప్రాజెక్టుని వాళ్ళకి అందించిన తర్వాత వాళ్ళు ఇట్స్ ఓకే అంటే ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది ఎవరికైనా. చూసావా, ఇంత మనం శ్రమపడి మనం ఇంత కష్టపడి ప్రాజెక్ట్ని చేసాము, కానీ కనీసం మినిమం గుర్తింపు కూడా లేదు అని బాధ ఎవరికైనా ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఆ కంపెనీ మనకి అవసరం లేదు, ఇంకో కంపెనీ చూసుకుందామని చెప్పి వేరే వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఎంత చేసినా కూడా ఆ సేవ నిరర్థకము, అంటే ఉపయోగం లేదు. ఎంత చేసినా ఉపయోగం లేదు, గుర్తింపు లేదు అన్నప్పుడు మనం ఎంత కష్టపడి ఏం లాభం? మన కష్టానికి గుర్తింపు వచ్చినప్పుడే కదా మనకి సాటిస్ఫాక్షను. అలాంటిది లేని చోట మనం ఎందుకు కష్టపడాలి, ఎందుకు చేయాలి? ఎదుటి వాళ్ళ చేత మనం ఎందుకు మాటలు అనిపించుకోవాలి? కాబట్టి వేమన్ గారు ఏమంటున్నారంటే, ఎరుక లేని దొరని ఎన్నాళ్ళు కొలచిన గుర్తింపు లేదు, ఏం చేసినా సరే సాటిస్ఫాక్షన్ లేదు, ఎంత పని చాలా పని చేయించేసుకుంటారు కానీ దేనికి కూడా ఒక అప్రిసియేషన్ లేదు. అలాంటప్పుడు ఎన్నాళ్ళు వాళ్ళ దగ్గర పని చేసినా, ఎన్నాళ్ళు కొలచినా, ఎంత చేసినా కూడా బ్రతుకలేదు, వట్టి భ్రాంతి. కానీ మనం ఇంకా వాళ్ళు ఏదో మనల్ని మెచ్చుకుంటారు, ఇంకా మనకి ఏదో ప్రమోషన్ ఇస్తారు, ఇంకా ఏదో శాలరీ పెంచుతారని మనం ఆలోచించుకోవడం వేస్ట్. ఓన్లీ అది భ్రాంతి, భ్రమ, మన ఊహ తప్ప అది జరగదు. కానీ గొడ్డుటావు పాలు కోరితే చేపునా ఎలాంటి దాంతో పోల్చాడంటే, గొడ్డుటావు ఒక గొడ్డుపోతు ఆవు దగ్గరికి వెళ్ళి పాలివ్వు అంటే ఇస్తుందా? లేదు, ఎక్కడి నుంచి ఇస్తుంది? ఇవ్వదు కదా. గొడ్డుటావు దగ్గరికి వెళ్ళి పాలు చేపితే ఏ విధంగా పాలు ఇవ్వదో, గుర్తింపు లేని యజమాని దగ్గర మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా ఉపయోగం ఉండదు అని వేమన్ గారు ఎంతో అద్భుతంగా చెప్పిన పద్యం ఇది. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా పాలను చేపదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము పనిచేసినను నిరర్థకము. హలో అండి, నమస్తే అందరికీ. పద్యాలు మనం
రాసుకుంటూ ఉన్నాం కదా, భలే భలే పద్యాలు రాసుకుంటున్నాము. భలే అర్థాలు గల పద్యాలు, మన జీవిత సత్యాలు అవన్నీ కూడా మనకు పద్యాల్లో కనిపిస్తున్నాయి. అర్రర్రర్రే ఎప్పుడో చదువుకున్నాం కదా, మళ్ళీ గుర్తొస్తున్నాయి కదా మనకి అని ఒక రకమైన చిన్న చిరునవ్వు మీ అందరి ముఖాల్లో వస్తుందని నేను ఆశిస్తూ ఈరోజు పద్యానికి వెళ్ళిపోదాం. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. అదే పద్యం మనం రాసుకుని దాని భావం ఏంటో కూడా చూసేద్దాం. భావము. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన, బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని. గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా, దీని భావం కూడా మనకు అర్థమైపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఏమని ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన బ్రతకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము అర్థమైనా కూడా మనం రాసుకోవాలి కదా. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ కష్టం కనుక రాసేసుకుందాం. ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా పాలను చేపదో, ఎండిపోయిన ఆవు పాలు ఇవ్వమంటే ఏ విధంగా పాలను చేపదో అంటే పాలనివ్వదో, అట్లే
తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము పనిచేసినను ఆ సేవ నిరర్ధకము. అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము పనిచేసినను ఆ సేవ నిరర్ధకము. ఎవరైనా ఏం కోరుకుంటారు? మనం ఒక గొప్ప పని చేసినప్పుడు అది 10 మందికి గుర్తించాలని కోరుకుంటారు, అంతే కదా. కాకపోతే మన ఆఫీస్లో ఏదైనా మంచి ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు ఆ టీఎల్ ఎవరైతే ఉన్నారో, మేనేజర్ ఎవరైతే ఉన్నారో దానిని గుర్తిస్తే బాగుండు, బాగా చేసావని ఒక్క మాట మనకి చెప్తే బాగుండు, లేదా అప్రిషియేట్ చేసి ప్రమోషన్ ఇస్తే బాగుండు, ఇంకో ప్రాజెక్ట్ మనకి కొత్తది పెద్ద ప్రాజెక్టు వస్తే బాగుండు అని ఎవరైనా ఆశపడతారు కదా. అలా ఆశపడినప్పుడు రాత్రింబవళ్ళు కూర్చుని నిద్రాహారాలు మానుకుని అర్ధరాత్రి దాకా ఆ ప్రాజెక్టు కోసం కష్టపడి చేసి ఆ ప్రాజెక్టుని వాళ్ళకి అందించిన తర్వాత వాళ్ళు ఇట్స్ ఓకే అంటే ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది ఎవరికైనా. చూసా, ఇంత మనం శ్రమపడి మనం ఇంత కష్టపడి ప్రాజెక్ట్ని చేసాము, కానీ కనీసం మినిమం గుర్తింపు కూడా లేదు అని బాధ ఎవరికైనా ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఆ కంపెనీ మనకి అవసరం లేదు, ఇంకో కంపెనీ చూసుకుందామని చెప్పి వేరే వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఎంత చేసినా కూడా ఆ సేవ నిరర్ధకము, అంటే ఉపయోగం లేదు. ఎంత చేసినా ఉపయోగం లేదు, గుర్తింపు లేదు అన్నప్పుడు మనం ఎంత కష్టపడి ఏం లాభం? మన కష్టానికి గుర్తింపు వచ్చినప్పుడే కదా మనకి సాటిస్ఫాక్షను. అలాంటిది లేని చోట మనం ఎందుకు కష్టపడాలి, ఎందుకు చేయాలి? ఎదుటి వాళ్ళ చేత మనం ఎందుకు మాటలు అనిపించుకోవాలి? కాబట్టి వేమన్ గారు ఏమంటున్నారంటే, ఎరుక లేని దొరని ఎన్నాళ్ళు కొలచిన గుర్తింపు లేదు, ఏం చేసినా సరే సాటిస్ఫాక్షన్ లేదు. ఎంత పని, చాలా పని చేయించేసుకుంటారు కానీ దేనికి కూడా ఒక అప్రిసియేషన్ లేదు. అలాంటప్పుడు ఎన్నాళ్ళు వాళ్ళ దగ్గర పని చేసినా, ఎన్నాళ్ళు కొలచినా, ఎంత చేసినా కూడా బ్రతుకలేదు, వట్టి భ్రాంతి. కానీ మనం ఇంకా వాళ్ళు ఏదో మనల్ని మెచ్చుకుంటారు, ఇంకా మనకి ఏదో ప్రమోషన్ ఇస్తారు, ఇంకా ఏదో శాలరీ పెంచుతారని మనం ఆలోచించుకోవడం వేస్ట్. ఓన్లీ అది భ్రాంతి, భ్రమ, మన ఊహ తప్ప అది జరగదు. కానీ గొడ్డుటావు పాలు కోరితే చేపునా ఎలాంటి దాంతో పోల్చాడంటే, గొడ్డుటావు ఒక గొడ్డుపోతు ఆవు దగ్గరికి వెళ్ళి పాలివ్వు అంటే ఇస్తుందా? లేదు, ఎక్కడి నుంచి ఇస్తుంది? ఇవ్వదు కదా. గొడ్డుటావు దగ్గరికి వెళ్ళి పాలు చేపితే ఏ విధంగా పాలు ఇవ్వదో, గుర్తింపు లేని యజమాని దగ్గర మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా ఉపయోగం ఉండదు అని వేమన్ గారు ఎంతో అద్భుతంగా చెప్పిన పద్యం ఇది. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా పాలను చేపదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము పనిచేసినను నిరర్ధకము. హలో అండి, నమస్తే అందరికీ. పద్యాలు మనం
రాసుకుంటూ ఉన్నాం కదా, భలే భలే పద్యాలు రాసుకుంటున్నాము. భలే అర్థాలు గల పద్యాలు, మన జీవిత సత్యాలు అవన్నీ కూడా మనకు పద్యాల్లో కనిపిస్తున్నాయి. అర్రర్రర్రే ఎప్పుడో చదువుకున్నాం కదా, మళ్ళీ గుర్తొస్తున్నాయి కదా మనకి అని ఒక రకమైన చిన్న చిరునవ్వు మీ అందరి ముఖాల్లో వస్తుందని నేను ఆశిస్తూ ఈరోజు పద్యానికి వెళ్ళిపోదాం. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. అదే పద్యం మనం రాసుకుని దాని భావం ఏంటో కూడా చూసేద్దాం. భావము. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన, బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని. గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా, దీని భావం కూడా మనకు అర్థమైపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఏమని ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము అర్థమైనా కూడా మనం రాసుకోవాలి కదా. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ కష్టం కనుక రాసేసుకుందాం. ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా పాలను చేపదో, ఎండిపోయిన ఆవు పాలు ఇవ్వమంటే ఏ విధంగా పాలను చేపదో అంటే పాలనివ్వదో, అట్లే
తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము పనిచేసినను ఆ సేవ నిరర్ధకము. అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము పనిచేసినను ఆ సేవ నిరర్ధకము. ఎవరైనా ఏం కోరుకుంటారు? మనం ఒక గొప్ప పని చేసినప్పుడు అది 10 మందికి గుర్తించాలని కోరుకుంటారు, అంతే కదా. కాకపోతే మన ఆఫీస్లో ఏదైనా మంచి ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు ఆ టీఎల్ ఎవరైతే ఉన్నారో, మేనేజర్ ఎవరైతే ఉన్నారో దానిని గుర్తిస్తే బాగుండు, బాగా చేసావని ఒక్క మాట మనకి చెప్తే బాగుండు, లేదా అప్రిషియేట్ చేసి ప్రమోషన్ ఇస్తే బాగుండు, ఇంకో ప్రాజెక్ట్ మనకి కొత్తది పెద్ద ప్రాజెక్టు వస్తే బాగుండు అని ఎవరైనా ఆశపడతారు కదా. అలా ఆశపడినప్పుడు రాత్రింబవళ్ళు కూర్చుని నిద్రాహారాలు మానుకుని అర్ధరాత్రి దాకా ఆ ప్రాజెక్టు కోసం కష్టపడి చేసి 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 ఆ ప్రాజెక్టుని వాళ్ళకి అందించిన తర్వాత వాళ్ళు ఇట్స్ ఓకే అంటే ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది ఎవరికైనా. చూసావా, ఇంత మనం శ్రమపడి మనం ఇంత కష్టపడి ఈ ప్రాజెక్ట్ని చేసాము, కానీ కనీసం మినిమం గుర్తింపు కూడా లేదు అని బాధ ఎవరికైనా ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఆ కంపెనీ మనకి అవసరం లేదు, ఇంకో కంపెనీ చూసుకుందామని చెప్పి వేరే వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఎంత చేసినా కూడా ఆ సేవ నిరర్ధకము, అంటే ఉపయోగం లేదు. ఎంత చేసినా ఉపయోగం లేదు, గుర్తింపు లేదు అన్నప్పుడు మనం ఎంత కష్టపడి ఏం లాభం? మన కష్టానికి గుర్తింపు వచ్చినప్పుడే కదా మనకి సాటిస్ఫాక్షను. అలాంటిది లేని చోట మనం ఎందుకు కష్టపడాలి, ఎందుకు చేయాలి? ఎదుటి వాళ్ళ చేత మనం ఎందుకు మాటలు అనిపించుకోవాలి? కాబట్టి వేమన్ గారు ఏమంటున్నారంటే, ఎరుక లేని దొరని ఎన్నాళ్ళు కొలచిన గుర్తింపు లేదు, ఏం చేసినా సరే సాటిస్ఫాక్షన్ లేదు, ఎంత పని చాలా పని చేయించేసుకుంటారు కానీ దేనికి కూడా ఒక అప్రిసియేషన్ లేదు. అలాంటప్పుడు ఎన్నాళ్ళు వాళ్ళ దగ్గర పని చేసినా, ఎన్నాళ్ళు కొలచినా, ఎంత చేసినా కూడా బ్రతుకలేదు, వట్టి భ్రాంతి. కానీ మనం ఇంకా వాళ్ళు ఏదో మనల్ని మెచ్చుకుంటారు, ఇంకా మనకి ఏదో ప్రమోషన్ ఇస్తారు, ఇంకా ఏదో శాలరీ పెంచుతారని మనం ఆలోచించుకోవడం వేస్ట్. ఓన్లీ అది భ్రాంతి, భ్రమ, మన ఊహ తప్ప అది జరగదు. కానీ గొడ్డుటావు పాలు కోరితే చేపునా ఎలాంటి దాంతో పోల్చాడంటే, గొడ్డుటావు ఒక గొడ్డుపోతు ఆవు దగ్గరికి వెళ్ళి పాలివు పాలివు పాలివ్వంటే ఇస్తుందా? లేదు, ఎక్కడి నుంచి ఇస్తుంది? ఇవ్వదు కదా. గొడ్డుటావు దగ్గరికి వెళ్ళి పాలు చేపితే ఏ విధంగా పాలు ఇవ్వదో, గుర్తింపు లేని యజమాని దగ్గర మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా ఉపయోగం ఉండదు అని వేమన్ గారు ఎంతో అద్భుతంగా చెప్పిన పద్యం ఇది. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములు ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా పాలను చేపదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము పనిచేసినను నిరర్ధకము. హలో అండి, నమస్తే అందరికీ. పద్యాలు మనం
రాసుకుంటూ ఉన్నాం కదా, భలే భలే పద్యాలు రాసుకుంటున్నాము. భలే అర్థాలు గల పద్యాలు, మన జీవిత సత్యాలు అవన్నీ కూడా మనకు పద్యాల్లో కనిపిస్తున్నాయి. అర్రర్రర్రే ఎప్పుడో చదువుకున్నాం కదా, మళ్ళీ గుర్తొస్తున్నాయి కదా మనకి అని ఒక రకమైన చిన్న చిరునవ్వు మీ అందరి ముఖాల్లో వస్తుందని నేను ఆశిస్తూ ఈరోజు పద్యానికి వెళ్ళిపోదాం. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. అదే పద్యం మనం రాసుకుని దాని భావం ఏంటో కూడా చూసేద్దాం. భావము. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన, బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని. గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా, దీని భావం కూడా మనకు అర్థమైపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఏమని ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన బ్రతకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము అర్థమైనా కూడా మనం రాసుకోవాలి కదా. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ కష్టం కనుక రాసేసుకుందాం. ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా పాలను చేపదో, ఎండిపోయిన ఆవు పాలు ఇవ్వమంటే ఏ విధంగా పాలను చేపదో అంటే పాలనివ్వదో, అట్లే
తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము పనిచేసినను ఆ సేవ నిరర్ధకము. అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము పనిచేసినను ఆ సేవ నిరర్ధకము. ఎవరైనా ఏం కోరుకుంటారు? మనం ఒక గొప్ప పని చేసినప్పుడు అది 10 మందికి గుర్తించాలని కోరుకుంటారు, అంతే కదా. కాకపోతే మనం ఆఫీస్లో ఏదైనా మంచి ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు ఆ టీఎల్ ఎవరైతే ఉన్నారో, మేనేజర్ ఎవరైతే ఉన్నారో దానిని గుర్తిస్తే బాగుండు, బాగా చేసావని ఒక్క మాట మనకి చెప్తే బాగుండు, లేదా అప్రిషియేట్ చేసి ప్రమోషన్ ఇస్తే బాగుండు, ఇంకో ప్రాజెక్ట్ మనకి కొత్తది పెద్ద ప్రాజెక్టు వస్తే బాగుండు అని ఎవరైనా ఆశపడతారు కదా. అలా ఆశపడినప్పుడు రాత్రింబవళ్ళు కూర్చుని నిద్రాహారాలు మానుకుని అర్ధరాత్రి దాకా ఆ ప్రాజెక్టు కోసం కష్టపడి చేసి 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 ఆ ప్రాజెక్టుని వాళ్ళకి అందించిన తర్వాత వాళ్ళు ఇట్స్ ఓకే అంటే ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది ఎవరికైనా. చూసావా, ఇంత మనం శ్రమపడి మనం ఇంత కష్టపడి ప్రాజెక్ట్ని చేసాము, కానీ కనీసం మినిమం గుర్తింపు కూడా లేదు అని బాధ ఎవరికైనా ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఆ కంపెనీ మనకి అవసరం లేదు, ఇంకో కంపెనీ చూసుకుందామని చెప్పి వేరే వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఎంత చేసినా కూడా ఆ సేవ నిరర్ధకము, అంటే ఉపయోగం లేదు. ఎంత చేసినా ఉపయోగం లేదు, గుర్తింపు లేదు అన్నప్పుడు మనం ఎంత కష్టపడి ఏం లాభం? మన కష్టానికి గుర్తింపు వచ్చినప్పుడే కదా మనకి సాటిస్ఫాక్షను. అలాంటిది లేని చోట మనం ఎందుకు కష్టపడాలి, ఎందుకు చేయాలి? ఎదుటి వాళ్ళ చేత మనం ఎందుకు మాటలు అనిపించుకోవాలి? కాబట్టి వేమన గారు ఏమంటున్నారంటే, ఎరుక లేని దొరని ఎన్నాళ్ళు కొలచిన గుర్తింపు లేదు, ఏం చేసినా సరే సాటిస్ఫాక్షన్ లేదు, ఎంత పని చాలా పని చేయించేసుకుంటారు కానీ దేనికి కూడా ఒక అప్రిసియేషన్ లేదు. అలాంటప్పుడు ఎన్నాళ్ళు వాళ్ళ దగ్గర పని చేసినా, ఎన్నాళ్ళు కొలచినా, ఎంత చేసినా కూడా బ్రతుకలేదు, వట్టి భ్రాంతి. కానీ మనం ఇంకా వాళ్ళు ఏదో మనల్ని మెచ్చుకుంటారు, ఇంకా మనకి ఏదో ప్రమోషన్ ఇస్తారు, ఇంకా ఏదో శాలరీ పెంచుతారని మనం ఆలోచించుకోవడం వేస్ట్. ఓన్లీ అది భ్రాంతి, భ్రమ, మన ఊహ తప్ప అది జరగదు. కానీ గొడ్డుటావు పాలు కోరితే చేపునా ఎలాంటి దాంతో పోల్చాడంటే, గొడ్డుటావు ఒక గొడ్డుపోతు ఆవు దగ్గరికి వెళ్ళి పాలివు పాలివు పాలివ్వంటే ఇస్తుందా? లేదు, ఎక్కడి నుంచి ఇస్తుంది? ఇవ్వదు కదా. గొడ్డుటావు దగ్గరికి వెళ్ళి పాలు చేపితే ఏ విధంగా పాలు ఇవ్వదో, గుర్తింపు లేని యజమాని దగ్గర మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా ఉపయోగం ఉండదు అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్పిన పద్యం ఇది. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా పాలను చేపదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము పనిచేసినను నిరర్ధకము. హలో అండి, నమస్తే అందరికీ.
పద్యాలు మనం రాసుకుంటూ ఉన్నాం కదా, భలే భలే పద్యాలు రాసుకుంటున్నాము. భలే అర్థాలు గల పద్యాలు, మన జీవిత సత్యాలు అవన్నీ కూడా మనకు పద్యాల్లో కనిపిస్తున్నాయి. అర్రర్రర్రే ఎప్పుడో చదువుకున్నాం కదా, మళ్ళీ గుర్తొస్తున్నాయి కదా మనకి అని ఒక రకమైన చిన్న చిరునవ్వు మీ అందరి ముఖాల్లో వస్తుందని నేను ఆశిస్తూ ఈరోజు పద్యానికి వెళ్ళిపోదాం. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. అదే పద్యం మనం రాసుకుని దాని భావం ఏంటో కూడా చూసేద్దాం. పద్యము భావము. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన, బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని. గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా, దీని భావం కూడా మనకు అర్థమైపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఏమని ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన బ్రతకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము అర్థమైనా కూడా మనం రాసుకోవాలి కదా. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ కష్టం కనుక రాసేసుకుందాం. ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా పాలను చేపదో, ఎండిపోయిన ఆవు పాలు ఇవ్వమంటే ఏ విధంగా పాలను చేపదో అంటే పాలనివ్వదో
అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము పనిచేసినను ఆ సేవ నిరర్ధకము. అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము పనిచేసినను ఆ సేవ నిరర్ధకము. ఎవరైనా ఏం కోరుకుంటారు? మనం ఒక గొప్ప పని చేసినప్పుడు అది 10 మందికి గుర్తించాలని కోరుకుంటారు, అంతే కదా. కాకపోతే మన ఆఫీస్లో ఏదైనా మంచి ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు ఆ టీఎల్ ఎవరైతే ఉన్నారో, మేనేజర్ ఎవరైతే ఉన్నారో దానిని గుర్తిస్తే బాగుండు, బాగా చేసావని ఒక్క మాట మనకి చెప్తే బాగుండు, లేదా అప్రిషియేట్ చేసి ప్రమోషన్ ఇస్తే బాగుండు, ఇంకో ప్రాజెక్ట్ మనకి కొత్తది పెద్ద ప్రాజెక్టు వస్తే బాగుండు అని ఎవరైనా ఆశపడతారు కదా. అలా ఆశపడినప్పుడు రాత్రింబవళ్ళు కూర్చుని నిద్రాహారాలు మానుకుని అర్ధరాత్రి దాకా ఆ ప్రాజెక్టు కోసం కష్టపడి చేసి ఆ ప్రాజెక్టుని వాళ్ళకి అందించిన తర్వాత హలో ఇట్స్ ఓకే అంటే ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది ఎవరికైనా. చూసావా, ఇంత మనం శ్రమపడి మనం ఇంత కష్టపడి ప్రాజెక్ట్ని చేసాము, కానీ కనీసం మినిమం గుర్తింపు కూడా లేదు అని బాధ ఎవరికైనా ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఆ కంపెనీ మనకి అవసరం లేదు, ఇంకో కంపెనీ చూసుకుందామని చెప్పి వేరే వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఎంత చేసినా కూడా ఆ సేవ నిరర్ధకము, అంటే ఉపయోగం లేదు. ఎంత చేసినా ఉపయోగం లేదు, గుర్తింపు లేదు అన్నప్పుడు మనం ఎంత కష్టపడి ఏం లాభం? మన కష్టానికి గుర్తింపు వచ్చినప్పుడే కదా మనకి సాటిస్ఫాక్షను. అలాంటిది లేని చోట మనం ఎందుకు కష్టపడాలి, ఎందుకు చేయాలి? ఎదుటి వాళ్ళ చేత మనం ఎందుకు మాటలు అనిపించుకోవాలి? కాబట్టి వేమన్ గారు ఏమంటున్నారంటే, ఎరుక లేని దొరని ఎన్నాళ్ళు కొలచిన గుర్తింపు లేదు, ఏం చేసినా సరే సాటిస్ఫాక్షన్ లేదు, ఎంత పని చాలా పని చేయించేసుకుంటారు కానీ దేనికి కూడా ఒక అప్రిసియేషన్ లేదు. అలాంటప్పుడు ఎన్నాళ్ళు వాళ్ళ దగ్గర పని చేసినా, ఎన్నాళ్ళు కొలచినా, ఎంత చేసినా కూడా బ్రతుకలేదు, వట్టి భ్రాంతి. కానీ మనం ఇంకా వాళ్ళు ఏదో మనల్ని మెచ్చుకుంటారు, ఇంకా మనకి ఏదో ప్రమోషన్ ఇస్తారు, ఇంకా ఏదో శాలరీ పెంచుతారని మనం ఆలోచించుకోవడం వేస్ట్. ఓన్లీ అది భ్రాంతి, భ్రమ, మన ఊహ తప్ప అది జరగదు. కానీ గొడ్డుటావు పాలు కోరితే చేపునా ఎలాంటి దాంతో పోల్చాడంటే, గొడ్డుటావు ఒక గొడ్డుపోతు ఆవు దగ్గరికి వెళ్ళి పాలివ్వంటే ఇస్తుందా? లేదు, ఎక్కడి నుంచి ఇస్తుంది? ఇవ్వదు కదా. గొడ్డుటావు దగ్గరికి వెళ్ళి పాలు చేపితే ఏ విధంగా పాలు ఇవ్వదో, గుర్తింపు లేని యజమాని దగ్గర మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా ఉపయోగం ఉండదు అని వేమన్ గారు ఎంతో అద్భుతంగా చెప్పిన పద్యం ఇది. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా పాలను చేపదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము పనిచేసినను నిరర్ధకము. హలో అండి, నమస్తే అందరికీ.
పద్యాలు మనం రాసుకుంటూ ఉన్నాం కదా, భలే భలే పద్యాలు రాసుకుంటున్నాము. భలే అర్థాలు గల పద్యాలు, మన జీవిత సత్యాలు అవన్నీ కూడా మనకు పద్యాల్లో కనిపిస్తున్నాయి. అర్రర్రర్రే ఎప్పుడో చదువుకున్నాం కదా, మళ్ళీ గుర్తొస్తున్నాయి కదా మనకి అని ఒక రకమైన చిన్న చిరునవ్వు మీ అందరి ముఖాల్లో వస్తుందని నేను ఆశిస్తూ ఈరోజు పద్యానికి వెళ్ళిపోదాం. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. అదే పద్యం మనం రాసుకుని దాని భావం ఏంటో కూడా చూసేద్దాం. పద్యము భావము. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన, బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని. గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా, దీని భావం కూడా మనకు అర్థమైపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఏమని ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన బ్రతకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము అర్థమైనా కూడా మనం రాసుకోవాలి కదా. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ కష్టం కనుక రాసేసుకుందాం. ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా పాలను చేపదో, ఎండిపోయిన ఆవును పాలు ఇవ్వమంటే ఏ విధంగా పాలను చేపదో అంటే పాలనివ్వదో
అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము పనిచేసినను ఆ సేవ నిరర్ధకము. అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము పనిచేసినను ఆ సేవ నిరర్ధకము. ఎవరైనా ఏం కోరుకుంటారు? మనం ఒక గొప్ప పని చేసినప్పుడు అది 10 మందికి గుర్తించాలని కోరుకుంటారు, అంతే కదా. కాకపోతే మన ఆఫీస్లో ఏదైనా మంచి ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు ఆ టీఎల్ ఎవరైతే ఉన్నారో, మేనేజర్ ఎవరైతే ఉన్నారో దానిని గుర్తిస్తే బాగుండు, బాగా చేసావని ఒక్క మాట మనకి చెప్తే బాగుండు, లేదా అప్రిషియేట్ చేసి ప్రమోషన్ ఇస్తే బాగుండు, ఇంకో ప్రాజెక్ట్ మనకి కొత్తది పెద్ద ప్రాజెక్టు వస్తే బాగుండు అని ఎవరైనా ఆశపడతారు కదా. అలా ఆశపడినప్పుడు రాత్రింబళ్ళు కూర్చుని నిద్రాహారాలు మానుకుని అర్ధరాత్రి దాకా ఆ ప్రాజెక్టు కోసం కష్టపడి చేసి ఆ ప్రాజెక్టుని వాళ్ళకి అందించిన తర్వాత హలో ఇట్స్ ఓకే అంటే ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది ఎవరికైనా. చూసావా, ఇంత మనం శ్రమపడి మనం ఇంత కష్టపడి ప్రాజెక్ట్ని చేసాము, కానీ కనీసం మినిమం గుర్తింపు కూడా లేదు అని బాధ ఎవరికైనా ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఆ కంపెనీ మనకి అవసరం లేదు, ఇంకో కంపెనీ చూసుకుందామని చెప్పి వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఎంత చేసినా కూడా ఆ సేవ నిరర్ధకము, అంటే ఉపయోగం లేదు. ఎంత చేసినా ఉపయోగం లేదు, గుర్తింపు లేదు అన్నప్పుడు మనం ఎంత కష్టపడి ఏం లాభం? మన కష్టానికి గుర్తింపు వచ్చినప్పుడే కదా మనకి సాటిస్ఫాక్షను. అలాంటిది లేని చోట మనం ఎందుకు కష్టపడాలి, ఎందుకు చేయాలి? ఎదుటి వాళ్ళ చేత మనం ఎందుకు మాటలు అనిపించుకోవాలి? కాబట్టి వేమన్ గారు ఏమంటున్నారంటే, ఎరుక లేని దొరని ఎన్నాళ్ళు కొలచిన గుర్తింపు లేదు, ఏం చేసినా సరే సాటిస్ఫాక్షన్ లేదు, ఎంత పని చాలా పని చేయించేసుకుంటారు కానీ దేనికి కూడా ఒక అప్రిసియేషన్ లేదు. అలాంటప్పుడు ఎన్నాళ్ళు వాళ్ళ దగ్గర పని చేసినా, ఎన్నాళ్ళు కొలచినా, ఎంత చేసినా కూడా బ్రతుకలేదు, వట్టి భ్రాంతి. కానీ మనం ఇంకా వాళ్ళు ఏదో మనల్ని మెచ్చుకుంటారు, ఇంకా మనకి ఏదో ప్రమోషన్ ఇస్తారు, ఇంకా ఏదో శాలరీ పెంచుతారని మనం ఆలోచించుకోవడం వేస్ట్. ఓన్లీ అది భ్రాంతి, భ్రమ, మన ఊహ తప్ప అది జరగదు. కానీ గొడ్డుటావు పాలు కోరితే చేపునా ఎలాంటి దాంతో పోల్చాడంటే, గొడ్డుటావు ఒక గొడ్డుపోతు ఆవు దగ్గరికి వెళ్ళి పాలివ్వంటే ఇస్తుందా? లేదు, ఎక్కడి నుంచి ఇస్తుంది? ఇవ్వదు కదా. గొడ్డుటావు దగ్గరికి వెళ్ళి పాలు చేపితే ఏ విధంగా పాలు ఇవ్వదో, గుర్తింపు లేని యజమాని దగ్గర మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా ఉపయోగం ఉండదు అని వేమన్ గారు ఎంతో అద్భుతంగా చెప్పిన పద్యం ఇది. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా పాలను చేపదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము పనిచేసినను నిరర్ధకము. హలో అండి, నమస్తే అందరికీ. పద్యాలు మనం
రాసుకుంటూ ఉన్నాం కదా, భలే భలే పద్యాలు రాసుకుంటున్నాము. భలే అర్థాలు గల పద్యాలు, మన జీవిత సత్యాలు అవన్నీ కూడా మనకు పద్యాల్లో కనిపిస్తున్నాయి. అర్రర్రర్రే ఎప్పుడో చదువుకున్నాం కదా, మళ్ళీ గుర్తొస్తున్నాయి కదా మనకి అని ఒక రకమైన చిన్న చిరునవ్వు మీ అందరి ముఖాల్లో వస్తుందని నేను ఆశిస్తూ ఈరోజు పద్యానికి వెళ్ళిపోదాం. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. అదే పద్యం మనం రాసుకుని దాని భావం ఏంటో కూడా చూసేద్దాం. పద్యము భావము. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన, బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని. గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైపోయింది కదా, దీని భావం కూడా మనకు అర్థమైపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఏమని ఎరుకలేని దొరనెన్నాళ్ళు గొలచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము అర్థమైనా కూడా మనం రాసుకోవాలి కదా. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ కష్టం కనుక రాసేసుకుందాం. ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మ ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా పాలను చేపదో, ఎండిపోయిన ఆవును పాలు ఇవ్వమంటే ఏ విధంగా పాలను చేపదో అంటే పాలనివ్వదో, అట్లే
తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము పనిచేసినను ఆ సేవ నిరర్ధకము. అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము పనిచేసినను ఆ సేవ నిరర్ధకము. ఎవరైనా ఏం కోరుకుంటారు? మనం ఒక గొప్ప పని చేసినప్పుడు అది 10 మందికి గుర్తించాలని కోరుకుంటారు, అంతే కదా. కాకపోతే మనం ఆఫీస్లో ఏదైనా మంచి ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు ఆ టీఎల్ ఎవరైతే ఉన్నారో, మేనేజర్ ఎవరైతే ఉన్నారో దానిని గుర్తిస్తే బాగుండు, బాగా చేసావని ఒక్క మాట మనకి చెప్తే బాగుండు, లేదా అప్రిషియేట్ చేసి ప్రమోషన్ ఇస్తే బాగుండు, ఇంకో ప్రాజెక్ట్ మనకి కొత్తది పెద్ద ప్రాజెక్టు వస్తే బాగుండు అని ఎవరైనా ఆశపడతారు కదా. అలా ఆశపడినప్పుడు రాత్రింబవళ్ళు కూర్చుని నిద్రాహారాలు మానుకుని అర్ధరాత్రి దాకా ఆ ప్రాజెక్టు కోసం కష్టపడి చేసి ఆ ప్రాజెక్టుని వాళ్ళకి అందించిన తర్వాత హలో ఇట్స్ ఓకే అంటే ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది ఎవరికైనా. చూసావా, ఇంత మనం శ్రమపడి మనం ఇంత కష్టపడి ఈ ప్రాజెక్ట్ని చేసాము, కానీ కనీసం మినిమం గుర్తింపు కూడా లేదు అని బాధ ఎవరికైనా ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఆ కంపెనీ మనకి అవసరం లేదు, ఇంకో కంపెనీ చూసుకుందామని చెప్పి వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఎంత చేసినా కూడా ఆ సేవ నిరర్ధకము, అంటే ఉపయోగం లేదు. ఎంత చేసినా ఉపయోగం లేదు, గుర్తింపు లేదు అన్నప్పుడు మనం ఎంత కష్టపడి ఏం లాభం? మన కష్టానికి గుర్తింపు వచ్చినప్పుడే కదా మనకి సాటిస్ఫాక్షను. అలాంటిది లేని చోట మనం ఎందుకు కష్టపడాలి, ఎందుకు చేయాలి? ఎదుటి వాళ్ళ చేత మనం ఎందుకు మాటలు అనిపించుకోవాలి? కాబట్టి వేమన్ గారు ఏమంటున్నారంటే, ఎరుక లేని దొరని ఎన్నాళ్ళు కొలచిన గుర్తింపు లేదు, ఏం చేసినా సరే సాటిస్ఫాక్షన్ లేదు, ఎంత పని చాలా పని చేయించేసుకుంటారు కానీ దేనికి కూడా ఒక అప్రిసియేషన్ లేదు. అలాంటప్పుడు ఎన్నాళ్ళు వాళ్ళ దగ్గర పని చేసినా, ఎన్నాళ్ళు కొలచినా, ఎంత చేసినా కూడా బ్రతుకలేదు వట్టి భ్రాంతి. కానీ మనం ఇంకా వాళ్ళు ఏదో మనల్ని మెచ్చుకుంటారు, ఇంకా మనకి ఏదో ప్రమోషన్ ఇస్తారు, ఇంకా ఏదో శాలరీ పెంచుతారని మనం ఆలోచించుకోవడం వేస్ట్. ఓన్లీ అది భ్రాంతి, భ్రమ, మన ఊహ తప్ప అది జరగదు. కానీ గొడ్డుటావు పాలు కోరితే చేపునా ఎలాంటి దాంతో పోల్చాడంటే, గొడ్డుటావు ఒక గొడ్డుపోతు ఆవు దగ్గరికి వెళ్ళి పాలివ్వంటే ఇస్తుందా? లేదు, ఎక్కడి నుంచి ఇస్తుంది? ఇవ్వదు కదా. గొడ్డుటావు దగ్గరికి వెళ్ళి పాలు చేపితే ఏ విధంగా పాలు ఇవ్వదో, గుర్తింపు లేని యజమాని దగ్గర మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా ఉపయోగం ఉండదు అని వేమన్ గారు ఎంతో అద్భుతంగా చెప్పిన పద్యం ఇది. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎండిపోయిన ఆవును పాలివ్వమంటే ఏ విధంగా పాలను చేపదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము పనిచేసినను నిరర్ధకము